ఇక ముఖ్యంగా ఈ రోజున పొంగలిని నైవేద్యంగా పెట్టాలి అని అన్నారు. అంటే దీనికి ప్రధానంగా ఏంటనంటే పొంగిపోతుంటాయి. అంటే ఈ సందర్భంగా పొంగలిని నైవేద్యంగా ఎందుకు పెడతారు? ఆ పొంగలిలో మనం వాడేటువంటి వస్తువులు కూడా అగ్నిని ప్రేరేపించుతాయి. అంటే వాడేటువంటి మిరియాలు కానీ, అలాగే ఈ సంబంధించినటువంటి వస్తువులు అంటే మసాలా దినుసులు కొన్ని వాడతారు. వీటన్నిటినీ తీసుకోవడం, ముఖ్యంగా నువ్వులు, నువ్వులతో కూడుకున్నటువంటి పొంగలి, ఇవన్నీ తీసుకోవడం ద్వారా శరీరంలో ఈ రోజు నుంచి, మకర సంక్రాంతి ఈ రోజు నుంచి ఉష్ణము పెరుగుతుంది. అంటే ఆ వేడి పెరుగుతుంది శరీరంలో. మనకు కొన్ని శాస్త్రజ్ఞులు మనకు చెప్పారమ్మా, ఏకాదశిని ఎందుకు వ్రతం ఆచరించాలి, మిగతా రోజుల్లో ఉపవాసం ఉండొచ్చుగా, ఏకాదశికి ఎందుకంటే ఆ చంద్రుడి సంబంధమైనటువంటి తిథుల్లో ఏకాదశికి మన జీవనానికి మన శరీరానికి ఒక లింక్ ఉంది. ఈ ఏకాదశి రోజున ఎటువంటి ఆహారం తీసుకోకుండా ఉంటేనే శరీరం తనను రిపేర్ చేసుకుంటుంది. ఇప్పుడు మనం బండి కొంటాము, ఎన్ని కిలోమీటర్లు తిరిగితే రేపు మీరు సర్వీసింగ్ ఇవ్వాలని అంటారు, ఖచ్చితంగా రాస్తాడు. మనం అన్ని కిలోమీటర్లు 500 కిలోమీటర్లు అనగానే 500 ఎప్పుడు వస్తుందో 500 కాగానే బండిని తీసుకుపోయి ఇస్తున్నామా? అలాగే మన శరీరం కూడా రిపేర్ చేసుకోవాలంటే ఏకాదశి రోజు. ఇది జపాన్ వాళ్ళు చెప్తే తప్ప మనం తెలుసుకోలేకపోయాం. అంటే మనం చెప్పలేదని కాదు, మన మహర్షులు ఎప్పుడో చెప్పారు, కాకపోతే మనం అర్థం చేసుకోవడంలో మనము వెనకబడిపోయాం. కాబట్టి ఈ రోజున సూర్య ఆరాధన విశేషంగా చేయమన్నారు. కారణం ఏంటంటే సూర్యుడు దక్షిణ భాగం నుంచి ఉత్తరం వైపుకు తిరుగుతూ ఉంటుంటాడు. ఈ రోజు నుంచి అతని గమనం మారుతుంది. కాబట్టి ప్రత్యక్షంగా సూర్యుడి ఆరాధన ఈ రోజున చేయాలి. ముఖ్యంగా అర్ఘ్యం ఇవ్వాలి. మనకు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి అభ్యంగన స్నానం ఆచరించాలి. పూర్వకాలంలో నువ్వుల్ని దంచి ఆ పిండిని అంతా ఒంటికి రాసుకొని తర్వాత స్నానం చేసేవారు. ఇప్పుడు దంచాల్సిన అవసరం లేదు, నువ్వుల నూనె బయట దొరుకుతుంది, మంచిది. కాబట్టి చక్కగా నువ్వుల నూనె అభ్యంగన స్నానం పట్టించి స్నానం ఆచరించాలి. ఎప్పటికీ సూర్యోదయం కంటే ముందే స్నానం ఆచరించాలి. ఇది నియమం పెట్టుకోవాలి. సూర్యోదయం తర్వాత ఎవరైతే స్నానం ఆచరిస్తారో ఒక గౌణ కాలము అని అంటారు. మహా అయితే ఒక అరగంట లేదా 40 నిమిషాలు ఈ లోపలైనా కానీ చేయాలి సూర్యోదయం అయిన తర్వాత. ఆ తర్వాత చేసిన వాళ్ళైతే రోగగ్రస్తులు అవుతారు, అంటే అనారోగ్యం పాలవుతారని మనకు శాస్త్రం. కాబట్టి కేవలం అనారోగ్యమనే కాదు, దారిద్ర్య బాధను కూడా అనుభవించేటువంటి అవకాశము ఈ సూర్యోదయం తర్వాత స్నానం ఆచరించిన వాళ్ళకి కలుగుతుంది. అంతేకాకుండా ఈ సంక్రాంతి పర్వదిన సందర్భంగా గంగ ప్రతి నీటిలో ఉంటుందట, నూనెలో ఉంటుందట. కాబట్టి ఇవన్నీ స్నానం ఆచరించడం వల్ల పవిత్రత మన శరీరానికి చేకూరుతుంది. ముఖ్యంగా శరీరంలో ఈ యొక్క శీతాకాల ప్రభావం వల్ల చర్మరంధ్రాలు మూసుకొని పోతాయి. నూనెను బాగా దట్టిగా పెట్టి తర్వాత నలుగుపిండితో స్నానం ఆచరిస్తే ఈ చర్మ గ్రంథులన్నీ కూడాను పూర్తిగా యాక్టివేట్ అవుతాయి, ఓపెన్ అవుతాయి. తద్వారా మనకు సహజ సిద్ధంగా చలికాలంలో కూడా చెమట పట్టి మనకు ఆరోగ్యవంతులం అవుతాం, మాలిన్యమంతా తొలగిపోతుంది. అందుకనే సూర్యారాధన ఈరోజు చేయమన్నారు. అంతేకాకుండా ఈరోజు గమనించుకున్నట్లయితే తిల ద్వాదశి అని కూడా చెప్తారు. కాబట్టి అంతకుముందు భోగి రోజున తిల ఏకాదశి అయింది. కాబట్టి ఈ భోగి రోజున సాధారణంగా మనం చూసుకున్నట్లయితే తిలలతో అనగా 14వ తారీఖు రోజున తిలలతో కొన్ని కార్యక్రమాలు చేసుకోవాలి. 6 రకాలైనటువంటి తిలల్ని నీటిలో వేసి ఆ నీటితో స్నానం ఆచరించడం, అలాగే తిల తర్పణం చేయడం, తిలల్ని భుజించడం, తిలలతో చేసినటువంటి పిండి వంటకాలని నైవేద్యంగా పెట్టడం, అలాగే నువ్వుల నూనెని అభ్యంగన తిలల పిండిని ఒంటికి రాసుకొని స్నానం చేయడం, అలాగే విష్ణు సంబంధమైనటువంటి సహస్రనామ పారాయణం చేయడం. ఇవన్నీ శక్తిల ఏకాదశి రోజున చేయాలి. ద్వాదశి రోజున కూడా ఇలాగే చేయాలి. ఈ రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మాంసాహార భోజనం కానీ, దాంపత్యము కానీ, అలాగే ధూమపానం కానీ, మద్యపానం కానీ ఇలాంటివి ఏవీ చేయకూడదు. ఈ రోజంతా కూడా సంక్రాంతి పర్వదిన సందర్భంగా దేవతానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలి. ఈ రోజున కొన్ని విశేషమైనటువంటి దేవతా పూజలు మానవుడికి చెప్పబడి ఉన్నాయి. శివరహస్య గ్రంథములో చెప్పబడినటువంటి పరిహారం ఏంటంటే, ఏ మానవుడు వీక్షించేటువంటి జై హిందూ ప్రేక్షకులు కూడా ఏ మానవుడైతే భోగభాగ్యాలు సుఖ సంతోషాదులు ఈ యొక్క సంక్రాంతి నుంచి సంప్రాప్తించాలి, ఈ సంవత్సరం అంతా ఆనందంగా జీవించాలి అనుకునేటువంటి వాళ్ళు శివరహస్య గ్రంథంలో చెప్పబడినటువంటి అద్భుతమైనటువంటి ఒక పరిహారం ఉంది. ఆ పరిహారాన్ని పాటించాలి. ఏం చెప్పబడి ఉందంటే, మహాఘృత కంబళాన్ని ఈశ్వరుడికి అర్పించాలి. ఈ మహాఘృత కంబళము అనంటే ఈ రోజున సంక్రాంతి రోజున విశేషంగా పరమేశ్వరుణ్ణి తెల్ల ఆవు నుంచి కానీ లేదా నల్ల ఆవు నుంచి కానీ వచ్చినటువంటి ఆవు నేతిని పరమేశ్వరుడికి అభిషేకము జరిపించి, అలాగే ఈ కంబళి అంటే మనకు పూర్వకాలంలో ఇప్పుడు రగ్గులు అని చెప్పవచ్చు.
ఈ కంబళిని ఆవు నేతితో పూర్తిగా తడిపి ఆ కంబళి వస్త్రాన్ని పరమేశ్వరుడికి సమర్పించాలి. మనం ఎలా అయితే షాల్ వేసుకుంటామో అలా ఆ పరమేశ్వరుడికి. కానీ ఈ రోజుల్లో ధనవంతులు బాగా కొంత డబ్బున్న వాళ్ళు ఈ పరిహారం చేసుకోగలుగుతారు. సామాన్యమైనటువంటి బీద ప్రజానీకం ఈ యొక్క పరిహారాన్ని చేసుకోలేరు. కాబట్టి వీలైనంతగా స్వచ్ఛమైనటువంటి ఆవు నేతితో చక్కగా అభిషేకం ఈశ్వరునికి జరిపించి ఒక 2/3 కానీ 5/5 మనకు జాకెట్ పీస్ లాగా దొరుకుతుంది కదా, అంత సైజు కానీ అందులో సగమైనా కానీ కంబళిని ముక్కని మనం తీసుకొని వచ్చి వాటిని శుద్ధమైనటువంటి ఆవు నేతిలో తడిపి ఆ పరమేశ్వరుడికి సమర్పిస్తే సకల భోగభాగ్యాలు కలుగుతాయి.